హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. చూసారా, చాలా టేస్టీగా ఉండే జీడిపప్పు ఎగ్ మసాలా కర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. నేను ఆ ప్రాసెస్ అంతా చూపిస్తున్నాను, చూడండి. వీడియోలోకి వెళ్ళిపోదామా? నేనైతే 5 గుడ్లు ఉడకబెట్టుకున్నానండి. మా ఫ్యామిలీకి 5 గుడ్లు సరిపోతాయి. నేను 5 గుడ్లు ఉడకబెట్టుకున్నాను. మీ ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉంటే కనుక ఎక్కువ గుడ్లు ఉడకబెట్టుకోండి. ఓ పొయ్యి వెలిగించి పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని దాంట్లో 2 గరిటెలు నూనె వేసుకొని 4 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. 4 ఉల్లిపాయలు చిన్న ముక్కలకు కట్ చేయకుండా పొడుగ్గా కట్ చేసుకున్నాను. మీరు ఎక్కువ కావాలంటే ఇంకో కొంచెం 2 ఉల్లిపాయలు వేసుకోవచ్చు. అవసరంలో మసాలా వేస్తాం కాబట్టి తీపి ఏం రాదు ఉల్లిపాయలు వేసినంత మాత్రాన. కొంచెం సిమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి. కొంచెం ఉల్లిపాయలు ఏమో కొంచెం తీసేయొద్దు, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా నేను వీడియోలో చూపిస్తాను. వీడియోలో చూపించిన విధంగా వచ్చేలాగా వేపుకోండి, సరిపోతుంది. చూడండి, నిదానంగా వేపుకోవాలి. మామూలుగా పెద్ద బండ పెడితే త్వరగా మాడిపోతాయి అన్నమాట. అందుకే నేను చూపిస్తున్నాను. చూడండి, ఈ ప్రాసెస్ అయితే సరిపోతుంది. నేను చూపించాను చూసారా, ఇదంతా ఒక దాంట్లో గిన్నెలో తీసేసుకొని మిక్సీ జార్లో చల్లారిపోయాక మిక్సీ జార్లో వేసుకొని ఒక 3 టమాటాలు శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర కూడా కడిగేసుకొని వేసుకోండి. జీడిపప్పులు ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక 5 లవంగాయలు, కొంచెం చెక్క ముక్కలు 2 కూడా ఇరిపేసుకొని వేసుకోండి. ఒక 3 యాలక్కాయలు. దీంట్లో అయితే అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలి. నేనైతే మర్చిపోయాను. నేను విడిగా రోట్లో నూరుకున్నాను అనమాట. అదే బాండీలో కొంచెం నూనె వేసుకొని పసుపు, ఉప్పు, కారం వేసుకొని గుడ్లు ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై చేసుకోవాలి. గుడ్లు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక్కొక్క గుడ్డు బాగుంటుంది, ఒక్కొక్క గుడ్డు బాగోదు అనమాట. నేను కొంచెం గుడ్డు బాగోని గుడ్డు తీసి పక్కన పెట్టేశాను. ఆ 4 మాత్రమే వేపుకున్నాను. అదే బాండీలో ఇంకో గరిటె నూనె వేసుకొని కొంచెం బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నూరుకున్నాను కదా, కొంచెం పచ్చివాసన పోయేదాకా కొంచెం వేపుకొని ఇందాక మిక్సీ జార్లో అన్నీ వేసేసుకున్నాం కదా, ఆ మిశ్రమం అంతా దీంట్లో వేసుకొని మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం జీరా పౌడరు, కొంచెం ధనియాల పౌడరు వేసుకోవాలి. కారం, ఉప్పు, పసుపు ఇవి కూడా వేసుకొని ఆ పచ్చివాసన పోయేదాకా వేపుకుంటే బెటర్ అనమాట. ఏంటంటే ఏదైనా సరే పచ్చివాసన పోతే కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మూత పెట్టేసుకొని ఆయిల్ బయటకు వచ్చేదాకా తర్వాత మళ్ళీ ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్నాక కూడా ఒక 2 మినిట్స్ దానికి ఎగ్స్కి కొంచెం నైఫ్తో కొంచెం ఘాట్లు పెట్టేసుకోండి. అది లోపలికి మిశ్రమం అంతా లోపలికి వెళ్తుంది. అప్పుడు టేస్ట్గా ఉంటుంది అన్నమాట. కొంచెం వాటర్ పోసుకోండి కావాలంటే. తర్వాత నేను 2 స్పూన్లు పెరుగు వేసుకున్నాను. ఈ పెరుగు అనేది ప్రాసెస్ అంతా అయిపోయాక లాస్ట్లో వేసుకోవాలి. లాస్ట్లో వేసుకొని అది మొత్తం కలుపుకొని కొంచెం పెరుగు అనేది కనపడకుండా మొత్తం కలిపేసుకొని అంతేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సరేనా? బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.